తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు చెప్పింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ కీలక ప్రకటన చేసింది. రేపు ఒకేసారి 3 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లుగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశన్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుందని, ఈ నెలలో మరిన్ని ఎక్కువ నోటిఫికేషన్లను వరుసగా విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 3,800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చిందని తెలిపారు. సో ఆ రకంగా ఒక కనీసం అంటే ఒక 20 పోస్టులు లేకుంటే దానికి మళ్ళీ పేపర్ సైన్ చేయడము, ఎగ్జామ్స్ పెట్టడం, మళ్ళీ 5,000 మంది రాయటం, ఒక పోస్ట్ ఉంది, మళ్ళీ ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి సో వాటిని ఎట్లా చేయొచ్చు అనేది చూస్తున్నాము. బట్ ఓవరాల్ గా మాత్రం ఎవ్రీ మంత్ 2-3 నోటిఫికేషన్ కంటిన్యూస్ అండ్ ఎవ్రీ 2-3 months కి మీకు రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. ఏ పద్ధతిలో వెళ్ళాలని కొంచెం మేము డిస్కస్ చేయాల్సింది ఉంది. అదే ఇప్పటిదాకా ఉన్న నోటిఫికేషన్స్ అంటే ఖాళీ పోస్టులకు అయితే దాదాపుగా ఒక 3,500 పోస్టులు దాకా ఉన్నాయి. దాంట్లో ఒకే పోస్ట్ ఉన్నాయి కూడా దాదాపుగా నా దగ్గర 28 రకాల పోస్టులు ఒకటే పోస్ట్. అది ఒక్కొక్కటి నోటిఫికేషన్ ఇవ్వడం కష్టం, కానీ మళ్ళీ ఇవ్వకపోతే అసలు సిలబస్ ఉంటుంది ఒక్కోసారి. సో వీటన్నింటినీ కామన్ ఏమి చేయొచ్చు, ఆ డిపార్ట్మెంట్లో పిలిపించి మాట్లాడుతుంది. తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు చెప్పింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ కీలక ప్రకటన చేసింది. రేపు ఒకేసారి 3 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లుగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశన్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, తెలంగాణలో నిరుద్యోగులకైతే టీజీపీఎస్ శుభవార్త చెప్పింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలంగాణలో కొత్త ఉద్యోగాలకు సంబంధించి నియామక నోటిఫికేషన్ అయితే రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా 3 ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్లు జారీ చేయలేదు. మొత్తం టీజీపీఎస్సీ తరఫున దాదాపు 3,800 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ నియామకాలకు సంబంధించి కూడా గుడ్ క్లియరెన్స్ చెప్పవచ్చు. మొత్తం 3,800 ఉద్యోగాలకు సంబంధించి కూడా రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే మొత్తం ఈ జూన్ నెలలోనే దాదాపు మరికొన్ని నోటిఫికేషన్లు కూడా ఇవ్వనున్నట్లు అయితే టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశన్ కొద్దిసేపటికితమే చెప్పడం జరిగింది. అయితే గతంలో ఏదైతే పేపర్ లీక్ కు సంబంధించి పేపర్ లీక్ కావడంతో దాదాపు ఒక్కో నోటిఫికేషన్ సంబంధించి కూడా దాదాపు 7 నుంచి 2 ఏళ్ల సమయం పట్టింది. ఆ తర్వాత చాలా సమయం పట్టడంతో కూడా ఇదంతా కూడా కేవలం ప్రిలిమ్స్ మెయిన్స్ అనేవి ఉండకుండా కేవలం సింగిల్ డిజిట్ ఎగ్జామ్ కు సంబంధించి మాత్రం కేవలం 3 నెలల్లోనే నియామకాలు పూర్తి చేసే విధంగా కూడా ప్రక్రియ మొదలుపెట్టింది. అదేవిధంగా ఈ ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వస్తున్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రాకుండా చూస్తే జాగ్రత్త పడుతూ ఈసారి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కోర్టు కేసులు రాకుండా కూడా ఈ నియామక ప్రక్రియలన్నీ కూడా త్వరలోనే దాదాపు ఏడాది లోపలనే పూర్తి చేస్తామని కూడా నిరుద్యోగులకు భరోసా ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఈసారి నిర్వహించే పరీక్షలన్నింటినీ కూడా సిబిటి మోడల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ మోడల్లో నిర్వహించేందుకు అయితే టీజీపీఎస్ అయితే క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సాధ్యమైనంత తొందరగా పరీక్ష పెట్టిన తర్వాత మాత్రం తొందరగా ఫలితాలు ఇచ్చి నోటిఫికేషన్ సంబంధించి కూడా పూర్తిగా క్లియర్ చేసేటట్లు ఈ సెలక్షన్ ప్రక్రియ కూడా తొందరగా చేసే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఏదైతే వచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి కోర్టు కేసులు కాకుండా త్వరలోనే పరీక్ష పెట్టిన కొద్ది రోజుల్లోనే పూర్తిగా ఏదైతే ప్రిలిమ్స్ మెయిన్స్ ఉన్న వాటికి అన్నిటికి సంబంధించి కూడా మొత్తం 9 నెలల ప్రక్రియలోనే ఈ నియామకాలకు సంబంధించి పూర్తి చేయాలని కూడా ఏదైతే జాగ్రత్త తీసుకుంటూ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. మొత్తం మీద మాత్రం ఈ రోజు దాదాపు ఈ 3 నోటిఫికేషన్లు కూడా విడుదల చేయనున్నారు. అయితే దాదాపు 3,800 పోస్టులు ఉన్నాయి. దాంట్లో ఎక్కువగా ఏదైతే అటవీ శాఖకు సంబంధించి 3,096 పోస్టులు ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రేపు ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.